నమస్కారం అండి. నేను ఈ పొలాల గురించి అన్ని వీడియోలు మీకు చేస్తూ వచ్చాను. అలాగే ఈ బంతి పూలు, బంతి తోట అసలు ఎలా ఉంటది? ఏంటి? అసలు ఇది వేయొచ్చా లేదా? దీనికి ఎలాంటి విత్తనం వేయాలి? ఇది లాభసాటిగా ఉంటుందా లేదా? ఈ మధ్య కాలంలో శుభకార్యాలలో అలాగే పండుగలప్పుడు ఎప్పుడు చూసినా ఈ బంతి పూలు అనేది చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. పూజా కార్యక్రమాల్లో కానీ, పెళ్ళిళ్ళలో కానీ, శుభకార్యాల్లో కానీ. అయితే ఈ బంతి పూలను సాగు లాభసాటిగా ఉంటుందా లేదా అనేది తెలుసుకోవటానికే మాకు తెలిసిన వాళ్ళది బంతిపూల పొలం అండి ఇది. ఈ బంతిపూల పొలంలో అసలు మొక్క ఎంతకు తెచ్చారో ఏంటో అడుగుదాం. మొత్తం ఎకరం వేసారా కదా? ఎకరంలో మీరు ఎన్ని మొక్కలు తెచ్చేశారు? మేము 8,000 మొక్కలు తెచ్చాం. 8,000 మొక్కలు తెచ్చారు. 8,000 మొక్కలు ఒక్కో మొక్క వచ్చేసి ఎంత పడింది? ఒక్కో మొక్క 4 రూపాయలు. 4 రూపాయలు పడింది. ఏ విత్తనం ఇది? ఇది బిగ్ బాల్. ఈ బంతిపూల పొలాన్ని వాళ్ళైతే బిగ్ బాల్ అనే విత్తనాన్ని బెంగళూరు నుంచి తెప్పించారంటండి. ఈ బిగ్ బాల్ అనే విత్తనం బెంగళూరు నుంచి తెప్పించి ఎకరానికి వచ్చేసి 8,000 మొక్కలను నాటారు. అయితే 8,000 మొక్కల్లో సాలకి వచ్చి ఎంత వెడల్పు ఉండాలి, మొక్కకు వచ్చి కనీసం ఎంత గ్యాప్ ఉండాలని వాళ్ళని నేను ప్రతిదీ అడగటం జరిగింది. అలాగే అందులో ఉన్న చిన్న చిన్న కలుపు మొక్కలను తీసేసుకుంటూ ఉంటారు. 15 రోజులకు ఒకసారి ఈ బంతిపూల మొక్కల్ని వాటర్ పెడితే సరిపోతుంది. అలాగే ఈ మొక్కలు మీరు ఇప్పుడు చూస్తున్న ఈ బంతిపూల పొలం 40 రోజులండి ఈ మొక్కలు వేసి. కేవలం 40 రోజులు మాత్రమే అయినది. ఈ 40 రోజుల్లో ఈ మొక్కలు చూడండి మొగ్గలు వచ్చేసినాయి. ఈ పూర్తిగా పూలు కూడా కావవి, చిన్న మొగ్గలు ఇంకా పెద్ద పెద్దవిగా వస్తాయి. ఈ 40 రోజుల మొక్కలకే 40 రోజులకే ఇటు కాపుకు వచ్చేసింది. ఇది 3 నెలల కంటే ఎక్కువ ఉండదండి. 3 నెలల్లోనే బాగా పిచ్చగా కాస్తాయి ఇవి. వాళ్ళు రోజు కూలి వాళ్ళం పెట్టేసి కూలి వాళ్ళకు వచ్చేసి 300 ఇస్తున్నారు మధ్యాహ్నం వరకు. సో ఒకసారి కోస్తే 10 క్వింటాలు వస్తాయంట. అలా 4-5 కోతలు జరగటం మాత్రం జరుగుతుంది. ఈ బంతిపూలని ఇక్కడ మీరు 2 రకాల బంతిపూల కలర్స్ చూసారండి. కారం బంతిపూలు అలాగే పసుపు బంతిపూలు. ఇవి శుభకార్యాలు అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు. వీళ్ళైతే ఎటువంటి ఎరువు కూడా వేయట్లేదని చెప్తున్నారండి. ఎరువు మామూలు సహజసిద్ధంగా ఉన్న ఎరువు తెచ్చి వేస్తున్నాము. పురుగు గట్ర అలాంటివి ఏమైనా ఉన్నా కూడా పెద్దగా ఏమీ ఉండవు. పురుగుల బెడద కూడా ఉండదు, చాలా తక్కువ. ఏమైనా తుఫాన్ లాంటివి వస్తే తప్పితే చాలా లాభం ఉంటుంది ఈ బంతిపూల తోట అంటున్నారు. ప్లీజ్